రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాం ప్రస్తుతం. గత 2 రోజుల క్రితం చూసుకుంటే తిలక్ నగర్లో సింగరేణికి సంబంధించిన అధికారులు కూల్చివేశారు. ప్రస్తుతం ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు ఎల్బీ నగర్కు సంబంధించిన కట్టడాలలో కూల్చివేయడం జరిగింది. అభివృద్ధిలో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుంది అని చెప్తూనే అదేవిధంగా కూల్చివేతల పర్వం కూడా వారే నిర్వహిస్తున్నారా లేదంటే సంస్థలు నిర్వహిస్తున్నాయి, ఎలాంటి అంశాలు కూడా కనబడట్లేదు. మరి నిజంగా మాట్లాడుకుంటే ఎల్బీ నగర్ కోసం మాట్లాడుకుంటే ముందున్న 6 రూములు మున్సిపల్ శాఖకు సంబంధించిన వాళ్ళు తీసేశారు. మిగతా 6 రూములు కూడా ఉన్నవి. మరి అవి సింగరేణి సంస్థ తీసేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఇంకెట్లాంటి అంశాలు ఉండబోతాయో చూడాలి. అదేవిధంగా తిలక్ నగర్ ఎల్బీ నగర్తో పాటు మరి రాబోయే రోజుల్లో ప్రధాన చౌరస్తా ఉంది, రాజేష్ థియేటర్ దగ్గర కూడా నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిపైన కూడా ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలియదు. కానీ ప్రస్తుతం ఎల్బీ నగర్ కు సంబంధించిన కార్పొరేటర్ సూర్య గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సిపిఐకి చెందిన నాయకుడు, ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అసలు ఈ కూల్చివేతలు ఏందన్న, ఎట్లా ఉందన్న, గోదావరికంలో ఎట్లా ఉంది ఫస్ట్? ఇప్పుడు ముందు ఒక విషయం ఏంటంటే జియోగ్రాఫికల్గా ఈ డివిజన్ నా పరిధిలోకి రాదు. ఇందులో బాధితులు మాత్రం నా డివిజన్కు సంబంధించిన వాళ్ళు. కూల్చివేతల పర్వం ఎట్లుందంటే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అయినోనికి కంచంలా కానోనికి ఆకులో పెట్టే పరిస్థితి ఉన్నది ఇక్కడ. నిన్న తిలక్ నగర్ సెంటర్లో కూలగొడితే పోయి దగ్గరుండి తుఫాన్ రాని వర్షం రాని నేను ఇక్కడ నిలబడతా నువ్వు గట్టి అని చెప్పన్నావు. మరి ఆ ప్రజలు నీకు ఏం న్యాయం చేసిర్రు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నీకు ఏం అన్యాయం చేసిర్రు? కట్టిస్తే రామగుండంలో ఉన్న వాళ్ళందరికీ దగ్గరుండి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో ఒక లిస్టు తయారు చేసి వాళ్ళందరికీ గట్టి అని, లేదా మీకు దుకాణాలు లేవు అని చెప్పి కూలగొట్టాలి. అంతేగాని ఒక్కో కాడ ఒక్కొక్క రూల్ను పాటిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా. చెప్పండి అన్న, అంటే ఇప్పుడు జరిగిన అంశం ఇక్కడ ఉన్న 12 రూములు అని చెప్పేసి చెప్తున్నారు, కొంతమేరకే తీసేస్తారు, మిగతా వాటిపైన ఎట్లాంటి అంశాలు ఉండదు? ఇక్కడ ఏం జరిగిందంటే దుకాణాలు పోయే ముందు ఎమ్మెల్యే కానీ మేయర్ కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒక వీడియో తీసుకొని పోయారు. ఆ వీడియోలో వాళ్ళు లెక్క పెట్టుకుంటే దాదాపుగా 10 షాపులు ఉంటాయి. 10 షాపులతో పాటు అటొకటి ఇటొకటి ఎక్స్ట్రా పిల్లర్ను కూడా వాళ్ళు 2 షాపులుగా చూస్తున్నారు. అవి మెట్లకేసిర్రా రూములే వేసిర్రా అనే విషయాన్ని ప్రాథమికంగా ఎంక్వైరీ చేయకుండా ఇక్కడ కళ్ళకు 6 షాపులు నడిచినాయి కాబట్టి ఈ షాపులు ఎవరైతే నడిపిరో వాళ్ళయే షాపులు, మిగతాయి కాదు అనే పద్ధతిలో వాళ్ళు ధ్వంసం చేశారు. మీరు చెప్పండి అన్న, ఇప్పుడు ఏదైతే ప్రజాధనం వృధా అవుతుందా లేదంటే నిజంగా ప్రభుత్వానికి సంబంధించిన ధనం నుంచే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ పేద ప్రజలను కట్టుకోమని చెప్పారు. వాళ్ళు ఉన్నాయి లేని అమ్ముకొని స్లాబ్ పోసుకుందామని చెప్పి ఎమ్మెల్యే చెప్పిండని చెప్పి బిల్డర్ను మాట్లాడుకొని వాళ్ళ సొంత డబ్బులతోటి నిర్మాణం చేశారు. ఇలా రాజ్ ఠాకూర్ గారిని నేను ఒక ప్రశ్న అడుగుతా, రేపు పొద్దున ఇక్కడ ఇంకో 3-4 లబ్ధిదారులు ఉన్నారని మీ ప్రాథమిక విచారణలో తేలితే మీ సొంత డబ్బులతోటి ఇవి కట్టిస్తారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజల ధనం అంటే మీకు విలువ లేదా? ఇప్పుడు కూలిపోయిన రూములు మళ్ళీ ఎవరు కట్టియాలి? మీరు ప్రాథమికంగా విచారణ చేసిర్రా? విచారణ చేసిన తర్వాత కదా కూలగొట్టాల్సింది. రాత్రి కలబడితే పొద్దునచ్చి కూలగొట్టుడు ఎంతవరకు సమంజసం అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అనుమతులు లేవని చెప్పేసి మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు కూలగొట్టారా? వచ్చిన టౌన్ ప్లానింగ్ సంబంధించి 3 అధికారులు వచ్చారు. ఒకటి చెప్తాడు ఇది 60 ఫీట్ల రోడ్డు కాబట్టి కూలగొడతాను అంటాడు. ఇంకోళ్ళు చెప్తారు కమిషనర్ మాకు పర్మిషన్ లేదు కూలగొట్టమని చెప్పింది అని చెప్తాడు. ఇంకొక ఆయన చెప్తాడు 6 రూమ్లకు అనుమతి ఉన్నది 6 లేదని చెప్తాడు. వచ్చిన 3కి సమన్వయం లేదు. కమిషనర్ గారికి ఫోన్ చేస్తే నేను కనుక్కుంటా సార్ అంటాను. ఆమె కనుక్కునే లోపు ఇక్కడ మొత్తం కూలగొట్టారు. మీరు చెప్పండి అన్న, ఇప్పుడు ఇది మున్సిపల్ శాఖకు సంబంధించిన 6 రూములు అనుమతులు లేవని కూల్చివేశారు. మరి సింగరేణి అనుమతి లేదని మిగతా 6 రూములు కూడా కూల్చివేసే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజలు ఎమ్మెల్యేని నమ్మి బొందల గడ్డల పడడు తప్ప వేరే ఆప్షన్ లేదు. రామగుండంలో ఈరోజు సింగరేణి స్థలంలో ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు కట్టుకుంటా అంటే ఓవైపు మున్సిపల్ ఓవైపు సింగరేణి దాడులు చేస్తే మరి ప్రజలు వాళ్ళని ఆపే శక్తి ఎట్లుంటది? స్థానికంగా ఉన్నటువంటి నాయకుడిని నమ్మినప్పుడు వాళ్ళు ఇక్కడ నిలబడి కట్టియాల్సింది పోయి వాళ్ళే కూలగొడితే మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు చెప్పండి, మీ సిపిఐ ద్వారా మీరు ఎన్నికయ్యారు, మరి ఎట్లా చేయబోతున్నారు ఇట్లాంటి? ఈ రోజు నా డివిజన్ కు సంబంధించినటువంటి ప్రజల దుకాణాలు పోయినాయి, వాళ్ళకి అన్యాయం చేయొద్దని నేను మొదటనే చెప్పిన. దాని ప్రకారంగానే పక్క డివిజన్ కార్పొరేటర్ తోటి సమన్వయం చేసుకొని ఈ రూముల నిర్మాణం జరుగుతుంది. ఒక్క లబ్ధిదారునికి రూమ్ ఇవ్వకున్నా కూడా
మీ కాంగ్రెస్ పార్టీ, మీ ఎమ్మెల్యే, మీ మేయర్ పతనం ఎల్బీ నగర్ నుంచే ప్రారంభమవుతుంది. ఒక్క లబ్ధిదారుని రూమ్ మీరు ఇవ్వకున్నా కూడా అనవసరంగా ఇబ్బంది పాలవుతారని చెప్పి నేను హెచ్చరిస్తాను. థ్యాంక్ యూ. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అన్న అంశాలు అధికార పార్టీ చెప్తుంది. అదే విధంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న అంశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా నిన్న తిలక్ నగర్ లో సింగరేణికి సంబంధించిన అక్రమ కట్టడాలు అని చెప్పేసి సింగరేణి సంస్థ కూల్చివేతలు చేసింది. ఈ రోజు అనుమతులు లేవు అని చెప్పేసి ఎల్బీ నగర్ లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన శాఖ అధికారులు వచ్చేసి కూల్చివేశారు. మిగతా 6 రూములు కూడా ఎల్బీ నగర్ లో నిర్మాణంలో ఉన్నవి. మరి ఒకవేళ సింగరేణి అనుమతి లేదు అని చెప్పేసి సింగరేణి సంస్థ కూడా వచ్చి ఆ మిగతా 6 రూముల పైన కూడా ఏదైనా ప్రభావం చూపితే ఎలా ఉండబోతుందో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవాలి. మరి ఈ రోజు ఎల్బీ నగర్ మళ్ళీ రేపు లేదా ఎల్లుండి చౌరస్తానా లేదంటే రాజేష్ థియేటరా, బస్ స్టాండ్ కాలనీనా, ఇతరత్ర అంశాలు ఏ అంశం తీసుకున్నా కూడా కూల్చివేతల పర్వం అనేది కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సదానందంతో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.